బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బీహార్ బయలుదేరారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి వెళ్లారు. బీహార్లో ఓటు అధికార యాత్రలో సీఎం, మంత్రులు పాల్గొనున్నారు. ఓటు అధికార యాత్రను రాహుల్ గాంధీ చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వై స్వామి ఫోన్లలో అందిస్తారు. స్వామి, ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బీహార్ బయలుదేరారు, ఎలా ఉంది పరిస్థితి? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో పలువురు న్యాయ నిపుణులతో చర్చించాలని చెప్పి ఢిల్లీ వెళ్ళినప్పటికీ కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, మరోవైపు లోక్సభలో పార్టీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ బీహార్ లో ఒకవైపు స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే పేరుతోని ఓట్లను తొలగిస్తున్నారు. ఓటు చోరు గద్దె చోరు అని చెప్పేసి ఎన్డీఏ గవర్నమెంట్ పైన పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటు బీహార్ వ్యాప్తంగా ఒకవైపు ఓటు అధికార యాత్రకు సంబంధించిన యాత్ర కొనసాగుతుంది. ఆయన పెద్ద ఎత్తున కూడా బీహార్ వ్యాప్తంగా యాత్రను కొనసాగిస్తున్నారు. అటు బీహార్ లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తో కలిసి యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ రోజు యాత్రలో తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత వైపు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, అందరూ కూడా పొన్నం ప్రభాకర్ తో పాటు వీళ్ళందరూ కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. ఆయనతో పాటు సంఘీభావంగా కాసేపు యాత్రలో వారు కూడా పాల్గొనైతే యాత్రలో వారు సంఘీభంగా పాల్గొని ఆ తర్వాత హైదరాబాద్ రానున్నారు. ప్రధానమైనటువంటి యాత్రకు సంబంధించి ఈ నెల 31వ తేదీన పాట్నాలో, బీహార్ రాజధాని పాట్నాలో ఓటు అధికార యాత్ర ముగింపు సభను రాహుల్ గాంధీ చేపడుతున్నారు. దీనికి సంబంధించి భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే పేరుతోటి పెద్ద ఎత్తున కూడా లక్షల ఓట్లు పేదలై తొలగిస్తారు, పెద్ద ఎత్తున కూడా ఓట్ల చోరీ జరుగుతుందని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ యాత్రను చేపట్టారు. యాత్రలో సంఘీభావంగా తెలంగాణ నుంచి ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా కూడా పాల్గొంటున్నారు. వారు కూడా పాల్గొని రాహుల్ గాంధీతో పాటు ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసన కూడా తమ నిరసనను తెలియజేయనున్నారు. స్వామి, రైట్, థ్యాంక్ యూ స్వామి.